Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి కనుమ కూడా ఉంది కాబట్టి ఇంకా లాస్ట్ అసలు ఎలాంటి నియమాలు పాటించాలండి? ఎలాంటి రాశుల వారికి బాగుంటుంది అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కనుమ అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ కూడా ఉంటుంది. అంటే కనుమ, ముక్కనుమ అంటే 4 రోజుల పండగ ఇది. అయితే ఇక్కడ ఏదైతే కనుమ రోజున ఈ కనుమ, ముక్కనుమ రోజుల్లో ఏం చేస్తూ ఉంటారంటే సహజంగా వ్యవసాయదారులు, రైతులు మనం సహజంగా మనం వ్యవసాయదారులందరూ కూడా ఎంతో పంట పండిస్తుంటేనే సిటీలన్నీ కూడా కళకళలాడుతుంటాయి. రైతులు అక్కడ ఏదైతే పంట పండిస్తుంటారో ఇక్కడ ప్రజలందరూ కూడా ధనాన్ని తినలేరు కదా, పంటనే తినాలి కదా. అందువల్ల రైతులు ఏవైతే పంటలు పండించడం, శ్రమ చేయటం, వాళ్ళు పొలాలు దున్నటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వాటిల్లో రైతులకి సహాయ సహకారాలు అందించేది గోవులు, ఎద్దులు, ఆవులు, ఎద్దులు మనకి తోడ్పడుతుంటాయి. అంటే ఈ కనుమ రోజున ఏదైతే భూతదయ అంటారు, అంటే మాతృయజ్ఞము, పితృయజ్ఞము, అలానే దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞం ఉంటుంది. అంటే భూతం యొక్క అంటే ఏదైతే జంతువుల యొక్క దయ అనేది ఉండాలి. అంటే భూతదయ కలిగిన వాడు మనిషి అని అర్థం. మనం ఇంటి దగ్గర బియ్య పిండితో ముగ్గేస్తాం, ఏదో చీమలు వచ్చి తింటాయి, అది భూతదయ. అలానే ఆవులు, గేదెలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎంతో శ్రమ కూర్చి చాలా రోజుల నుంచి కూడా మనకి ఆ వాటిల వల్లే మనకు ఆహారం అనేది వస్తుంది. అంటే ఆ వాటి వల్ల ఏదైతే ఆహారం అనేది వస్తుందో ఆ ఆహారాన్ని మనం ధనం తినలేం కదా. ధనం మూలం మెదం జగత్ అంటారు కానీ ధనాన్ని తినలేరు. అందువల్ల ఏదైతే మనకి పశువులు, పక్షులు ఇవన్నీ కూడా తోడ్పడుతుంటాయి. అంటే పంట వేసే సమయానికి కొన్ని విష జంతువులన్నీ కూడా వస్తుండేవి. కొన్ని పక్షులు ఆ విష జంతువుల్ని ఏదైతే తినటం వల్ల మనకి ఆ పంట అనేది సకాలంలో వస్తుంటుంది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో చక్కగా ఎద్దులు శ్రమ చేసి ఉంటాయి, కష్టపడి ఉంటాయి, మనకు సహాయపడి ఉంటాయి. ఆ సహాయము ప్లస్ పాలు కానీ ఏదైనా సరే మానవుడికి తోడ్పాటు అనేవి జంతువులు చాలా తోడ్పాటున్నాయి. మనిషి ఒకళ్ళకి సహాయం చేయలేని స్థితి ఉండొచ్చు కానీ చెయ్యరు కానీ కొంతమంది. కానీ జంతువులు ఎంతో నమ్మకమైంది. అంటే ఏదైతే ఆవులు, ఎద్దులు, బర్రెలు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా భూత దయ ఉండాలి మనకి. ఈ రోజున మనం అన్నం తింటున్నామంటే వాటి యొక్క దయ అని చెప్పొచ్చు. రైతు శ్రామికులు, కర్షకులు, కార్మికులు, రైతులు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమ చేస్తేనే మామూలు విషయం కాదు ఇది. పంట పండించడం అంటే రైతులు మామూలు విషయాలు కావు. ఒక సిటీలో వ్యక్తి ఒక గడ్డపార కూడా కింద వేయలేడు. గడ్డపార కూడా కింద వేస్తే దగ్గు వస్తుంది ఆటోమేటిక్గా. అంటే అంత శ్రమ చేస్తుంటారు. సరే, ఎవరి మేధస్సు వాళ్ళది. కొంతమంది తెలివితేటలతో ఉంటున్నారు, చదువుకొని మేధస్సుతో ఉంటారు. కొంతమంది శారీరక శ్రమని నమ్ముకుంటారు, బలాన్ని నమ్ముకుంటారు. ఒకటి ఎవరికి వాళ్ళదే. అయితే ఆ రోజున ఎద్దులకి చక్కగా అలంకరణ చేసి, ముక్కోటి దేవతలందరూ గోవులో ఉంటారు కాబట్టి వాటికి బొట్టు పెట్టి అలంకరణ చేసి పూలదండలు వేసి ఆవు పంద్యాలు, ఎద్దుల పంద్యాలు జరుపుతూ ఉంటారు. అంటే ఎద్దుల పంద్యాలు వాటిలో ఉత్సాహాన్ని నింపడానికి, ఆ నింపి వాటికి ఏదైతే సహాయము, ఆహార పదార్థాలు, పూలదండలు, అంటే ఒక గౌరవప్రదంగా మనం ముక్కోటి దేవతలందరూ కూడా ఆవుల్లో వాటిల్లో జంతువుల్లో ఉంటారని మనం భావించాం. కాబట్టి మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఎప్పుడు కూడా భూతదయ కలిగి ఉండాలని వాటిని మనం పూజ చేస్తూ ఉంటాం. ఆ పూజ చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది, వాటి యొక్క దయ అనేది వస్తుంది అని అర్థం. ఆ రోజున ప్రత్యేకంగా మిగతా రాసుల వాళ్ళు ఏమి చేయాలి అని చూస్తే సామాన్యంగా ఏంటంటే ఈ కనుమ పండుగ రోజున ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటారు సహజంగా. ఇక నాన్ వెజ్ తినేవాళ్ళు ఏం చేస్తారు, పూజలు పునస్కారాలు అనేది కూడా ఒక ఆలోచనే. అయితే కనుమ, ముక్కనుమ ఉంది. అయితే అవన్నీ తినకముందు భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు.
భగవంతుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అని అంటే సహజంగా సూర్యభగవానుడితో సంచరించేది భోగి, మకర సంక్రాంతి, కనుమ. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా మారిపోయి ఉంటాడు. గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యుడు ఉంటే అనుకూలంగా ఉంటుందని గోచారీత్యా. వీళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మనం చెప్పుకోదా వృశ్చిక రాశి వాళ్ళు, అలానే ఇక్కడ సింహరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఆ రోజున. అంటే సూర్యనారాయణ స్వామిని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశుల వాళ్ళకి సూర్యుని ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, అలానే విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు ఉదయం పూట ప్రాతకాలంలో, అంటే ఇంకా మిగతావన్నీ వాళ్ళ కాలకృత్యాలు మారిపోతాయి అనుకోండి ఆ రోజున, కానీ ఉదయం పూట విష్ణు సహస్రనామ పారాయణం వాళ్ళకి కొంత వరకు చేయాలి. అలానే నారాయణాయుధే వాసుదేవాయుధమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అంటే ఎవరు చదువుకోవాలి? నేను చెప్పినట్టుగా మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అలానే ధనస్సు, మకరము, కుంభరాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఆదిత్య హృదయం పారాయణంతో పాటు చక్కగా జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణుతోస్మి దివాకరం. అంటే ధనస్సు, మకరం, కుంభరాశి వాళ్ళు. అలానే వృషభ, మిథున, కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి అనేది చూస్తే వృషభ, మిథున, కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి? సూర్య హోమం చేసుకోవటం మంచిది. ఓం ఆదిత్యాయ స్వాహ, లేకపోతే ఓం సూర్యాయ స్వాహ అని జిల్లేడు సమితులతోటి హోమం చేయటం మంచిది. అంటే ఎవరు? వృషభ, మిథున, కర్కాటక రాశి వాళ్ళు. అలానే కన్యా, తులారాశి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ రాశుల వాళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళకు వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోయి అనుకూలమైన ఫలితాలు జరగడానికి బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆదిత్య హృదయాన్ని, సూర్యభగవాను యొక్క ఆరాధన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి తప్పకుండా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, గోధుమ నైవేద్యాన్ని పెట్టడం, నైవేద్యాన్ని కూడా దేవాలయం తీసుకెళ్లి భక్తులందరికీ వీళ్ళ చేతుల ద్వారా పంచితే చాలా మంచిది. అలానే గోధుమలు ఆ రోజున, తర్వాత ఎర్రని వస్త్రాన్ని దానం చేయటం కూడా చాలా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాశుల వాళ్ళందరూ కూడా పాటించడం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.